తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు మహాలయ అమావాస్య వస్తుంది. మామూలుగా అమావాస్య అంటేనే చాలామంది ఆ రోజున పిల్లలు పుడతారంటే కొంచెం భయం, కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ రోజు కనుక పిల్లలు పుడితే మంచిదా, లేదంటే ఏదన్నా పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు అబ్బాయి పుడితే మంచిదా, అమ్మాయి పుడితే మంచిదా అని మీరేమంటారు? అసలు పురాణాల ప్రకారం అసలు ఏముంది? అమావాస్య రోజు పిల్లలు పుడితే మంచిదే అంటారా? పురాణాల ప్రకారం అంటే మనకి ఇలా పుడితే ఇలా ఉంటుందని రాశారు, కానీ పుట్టకూడదని ఎక్కడ రాలేదన్న. అమావాస్య పుడితే వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది, వాళ్ళ నడవడికి ఇలా ఉంటుంది అని చెప్పి మనకు పురాణాల్లో రాశారు. ఏ తిథికి పుడితే, ఏ తిథిలో పుడితే పిల్లలు ఆ తిథిలో లక్షణాలు ఇలా ఉంటాయి అని మనకి పురాణంలో రాశారు. అలాగే నక్షత్రంలో పుడితే ఈ నక్షత్రం ఒక అంశం, సారాంశం, వీళ్ళ మీద ప్రభావం ఇంత ఉంటుందని చెప్పి రాశారు. భూమి మీద ఎవరైనా ఏ మనిషిని పుట్టాలి అంటే అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం. మనం అనుకుంటాం ఇవాళ ముహూర్తాలు మనం పెట్టుకుంటున్నాము, ఆ ప్రకారమే వస్తుంది అనుకుంటున్నాం. కానీ మనకి ఆ ముహూర్తం వచ్చి కరెక్ట్గా వచ్చిందంటే మనది ప్లస్ భగవంతుడిది రెండు మ్యాచ్ అయింది. ఆయన ఆ టైంకి పుట్టిద్దాం అనుకుంటున్నారు, కరెక్ట్గా ఆ టైం మనం ఇచ్చాం, అందువల్ల జరిగింది. ఇప్పుడు చాలా మంది ముహూర్తాలు పెట్టండి మాకు చాలా మంది చాలా ఉన్నాయి కదా, చాలా మంది అడుగుతుంటారు ముహూర్తం అంటే. నేనేమంటానంటే గడియలు, శుభ గడియలు చూసుకోండి. ఈ గడియల్లో చూసుకొని ఎప్పుడు అవుతుందో అనేది ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు. ముహూర్తం పెట్టుకుని ఆ టైంకి చేయించాలని అనుకోవద్దు. ఎందుకంటే భూమి మీద ఎప్పుడు రావాలో వాళ్ళ కర్మ ఎలా అనుభవించాలనేది ఉంటుంది, వాళ్ళకి రాసి పెట్టుంటుంది. ఒకళ్ళు మహాజాతకులు పుడతారు, ఒకళ్ళు కాస్త కష్టాలు అనుభవించాలని పుడతారు, కొంతమంది మోక్షం కోసం పుడతారు. సో మోక్షం కోసం పుట్టిన వాళ్ళకి టైం మనం నిర్ణయించాలి, భగవంతుడు ఆటోమేటిక్గా నిర్ణయించి పంపిస్తారు. మన కొంతమంది చాలా మంది ముహూర్తం టైం పెట్టినా ఆ టైంకి అవ్వదు, తర్వాత అవుతుంది, ముందు అవుతుంది. అవును, చాలా తక్కువ మంది చెప్పిన టైం చెప్పినట్టు అవ్వడం. అంటే అదేంటంటే మనకి భగవంతుడికి మధ్యలో కరెక్ట్గా మ్యాచ్ అయింది, కరెక్ట్గా అదే ముహూర్తం పెట్టడం వచ్చింది. పూర్తిగా అదృష్టం అనమాట. ఇది మనకి తెలిసిన వరకు పురాణాల్లో మనం ఎలా ఆలోచిస్తాం, మనం ఎలా ఉంటాం, మనం ఎలా ఉండబోతున్నాం, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడే ఆలోచించారు ఋషులు. ఫ్యూచర్లో వీళ్ళు జరగబోయేది ఏమేమో జరుగుతాయని చెప్పి ఆలోచించారు. అందుకే వాళ్ళు అన్నీ అప్పుడే రాసి పెట్టారు మనకి, ఇది ఇలా ఉండి ఇది ఉండాలి. ఇక అమావాస్య రోజు పుడితే జనరల్గా మనకి పురాణంలో చెప్పింది ఏంటంటే అమావాస్య రోజు పుట్టడం అనేది దోషం కాదు. అమావాస్య రోజు పుడితే ఏమవుతుందంటే వాళ్ళు ఒక క్లారిటీగా ఉండలేరు, వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. వాళ్ళకి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సొంత నిర్ణయాలు తీసుకోలేరు, ఎవరైనా పక్కన ఉండి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. చాలా మహాజాతకులే అంటారు వాళ్ళని. ఎందుకు అంటే పక్కన ఎవరైతే మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు మహాజాతకులు అవుతారు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ వాళ్ళు అవుతారు. అందుకే మనకి ఒక నానుడు సామెత ఏంటంటే అమావాస్య రోజు పుట్టాడా అయితే దొంగైన అవుతాడు, దొరైన అవుతాడు. నిజంగా సో దొంగైన అవుతాడు, దొరైన అవుతాడు, రెండు పదాలు వాడారు. సో దొంగ ఏంటి, దొర ఏంటి, ఇక్కడ మనం రెండు విషయాలు ఆలోచిస్తే అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే దొరలో అవుతాడు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే దొంగ అవుతాడు. అంటే ఇక్కడ మనం అమావాస్య రోజు పుట్టారంటే ఇంకా వాళ్ళ దగ్గర నుండి జాగ్రత్తగా ప్రతిరోజు మనం గైడ్ చేసుకుంటూ వాళ్ళు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళతో మంచిగా చెప్తున్నారా, ఇంకేదో విషయాలు చెప్తున్నారా అనేది ఆలోచించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే మాత్రం చాలా మంచి వాళ్ళు అవుతారు. ఒకవేళ వదిలేసాం అనుకోండి, ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ గైడెన్స్ లేకుండా, ఫ్రెండ్స్ గైడెన్స్ లేకుండా ఒక ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నాం. అవును, దాంట్లో వాళ్ళు ఏం ఎదుగుతున్నారు, ఏం చూస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సో వాళ్ళు తొందరగా కనబడరు బయటికి, వాళ్ళు ఏమనుకుంటారో చెప్పకుండా ఉంటుంది. అమావాస్య అంటే ఏంటి, మనకి చీకటి అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ధోరణి మనం కనుక్కోలేము. ఇప్పుడు చీకటిలో ఒక వస్తువు వెతకగలం మనం, కష్టం, చాలా కష్టం కదా. అలాగే వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. సో అందుకని అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఈ నానుడు సామెత ఏంటంటే దొంగైనా దొరైనా అవుతారని. అలాగే అమావాస్య రోజు కొంతమంది అంటూ ఉంటారు అబ్బాయి పుడితే మంచిది, అమ్మాయి పుడితే మంచిది అమావాస్య రోజు అని. నిజంగా అమావాస్య రోజు అలా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే మంచిది అంటారా? తప్పకుండా అమ్మాయి పుడితే మంచిది అంటాం. ఎందుకంటే అమ్మాయికి ఒక గైడెన్స్ ఉంటుంది, చిన్నప్పుడు పేరెంట్స్ దగ్గర పెరుగుతుంది, అమ్మ నాన్న ఏం చెప్తే అది వింటుంది, చదువుకుంటుంది. తర్వాత పెళ్లి చేసి బాధ్యతగా భర్త చేతిలో పెడతాం. సో ఆ భర్త చెప్పిన మాట, అత్తమామలు చెప్పిన మాట వింటుంది. అంటే వీళ్ళు మనం అనుకున్నాం కదా, అమావాస్య పుట్టిన వాళ్ళకి గైడెన్స్ ఎవరో ఒక్కరు ఉండాలి. ఆ ఒక్కరు చెప్పేవాళ్ళు సరిగ్గా ఉంటే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఆ చెప్పే వాళ్ళు ఎవరున్నారు అని చూసుకుంటే ఈ తల్లిదండ్రులు బాగా చెప్తారు. సో
సో అమ్మాయి అనుకోండి ఖచ్చితంగా ఇక్కడ వింటుంది అక్కడ వింటుంది. అబ్బాయి అంటే ఇక్కడ తల్లిదండ్రులు పెరిగి చదువుకొని ఉద్యోగం ఇచ్చి ఎక్కడికైనా వెళ్తారు. అక్కడ ఎవరు ఉంటారో తెలియదు కదా, అక్కడ ఎవరితో స్నేహాలు చేస్తే తెలియదు. అబ్బాయిని మార్చడం కష్టం, అమ్మాయి అయితే మార్చేయచ్చు ఈజీగా. అందుకని అమ్మాయి అయితే చాలా అదృష్టవంతురాలు, అమ్మవారి రోజు పుట్టిందా అయితే సాక్షాత్తు అమ్మవారే, అమ్మవారి అనుగ్రహంతో పుట్టింది అని చెప్పి అంటారు. వీళ్ళు అమ్మవారి రోజు పుట్టిన వాళ్ళు చాలా నిదానంగా సౌమ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఏ విషయమైనా నిదానంగా చెప్తేనే వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది. స్పీడ్గా ఏదైనా చెప్పామంటే ఒక్క మొక్క నెక్కదు వాళ్ళకి, వాళ్ళు చాలా భయపడతారు కూడా. అది అమ్మాయి లక్షణం, అబ్బాయిలు కాదు. అబ్బాయిల విషయం చాలా సైలెంట్గా ఉంటారు. చెప్పాను కదా, చీకట్లో ఏ వస్తువు మనం వెతకలేం, అలాగే వాళ్ళ మనసులో ఏముందో ఏ రోజుకి కనిపెట్టలేం. ఇది అమావాస్య రోజున పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఎందుకు పుట్టద్దు అని అంటే, ఎందుకు మనకి ఇలా ఎవరో జీవితాంతం ఒకరు తోడుండి ఆ వాళ్ళని గైడ్ చేయలేక అమావాస్య వద్దులే తిది, ఇది మంచిది కాదని చెప్పేసి. కానీ ఏ తిదైనా మనకి మంచిది, విశేషం. ఇప్పుడు మనకి అమావాస్య మంచిది కాదు, అదే తమిళియన్స్కి అమావాస్య మంచిది వాళ్ళకి. అవును, వాళ్ళ అమావాస్య అంటే సూర్యుడు తర్వాత పౌర్ణమికి చంద్రుడిని వాళ్ళు పూజించే కానీ అమావాస్య రోజు ఎక్కువ పూజిస్తారు వాళ్ళు. దినదిన అభివృద్ధి అవుతుంది, చంద్రకళలు పూర్తిగా 16 కళలు వస్తాయి. సో ఇక అమావాస్య నుంచే స్టార్ట్ అవుతుంది కదా, లాస్ట్ పౌర్ణమి రోజున మొత్తం చంద్రమామ నిండుగా చూస్తాం కనుక మాకు అదే బాగుంటుంది అంటారు. సో అది మనకి పౌర్ణమి నుంచి డిగ్రీస్ అవుతుంది అన్న. అవును, పౌర్ణమి వెలుగు నుంచి సూర్యుడు కాంతి తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే కాంతిని వాళ్ళు కౌంట్ చేయరు, అంటే తగ్గిపోతుంది కదా. సో అంత అమావాస్య పెరుగుతుంది. సో వాళ్ళు పెరిగే కాంతిని వాళ్ళు ఇష్టపడతారు, అభివృద్ధి అది. సో దినదిన అభివృద్ధి ప్రవర్ధమానం బాగుంటుందని చెప్పి వాళ్ళు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అందుకే వాళ్ళు పడమర ఇల్లు ద్వారాలు, దక్షిణ ద్వారాలు ఉంటాయి, మనకేమో ఉత్తర తూర్పు ద్వారాలు చూసుకుంటాం. ఇది వాళ్ళు మన అంటే ఇక్కడ ఇది మంచిది కాదు, ఇది మంచిది ఏదని కాదు, దాన్ని ఎలా మనం మలుచుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది ఏంటంటే ఎవరితో వీళ్ళతో ఎక్కువ ఎవరితో ఉంటున్నారు. ఖచ్చితంగా అమావాస్య రోజు మన ఇంట్లో శిశువు పుట్టింది, ఆ శిశువుకి తోడు కంపల్సరీగా ఎవరో ఒకరు కంపల్సరీ రోజు వీళ్ళ దినదిన అభివృద్ధి ఎలా ఉంటుందని చూసుకోవడానికి ఒక మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే వీళ్ళు పాపం చాలా కష్టపడతారు. ఒక అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర, లేకపోతే అమ్మ లేకపోతే నాన్న బాధ్యత తీసుకొని పెంచాలి. వీళ్ళని ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళతో కానీ పెరగనీయకూడదు. ఇది వాళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్. అమ్మా, మరి ఈ మహాలయ అమావాస్య రోజు కనుక పిల్లలు పుడితే, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, పుట్టినట్లయితే కనుక వాళ్ళ కోసం ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? మహాలయ అమావాస్య అంటే పితృపక్షాల రోజులు అంటే ఏంటంటే మనం ఏదో ఒక రుణం ఉందని అర్థం. సో రుణానుబంధే రూపేణ అని చెప్తాను కదా. సో మన రుణాల కోసం ఒక రూపం వేసుకొని వస్తుంది మన ఇంటికి. ఆ రోజు ఖచ్చితంగా డెలివరీ అయ్యింది వాళ్ళకి అంటే అది రుణం కోసం పుట్టారు వాళ్ళు. ఏదో ఒక రుణం ఉంది వాళ్ళకి వీళ్ళకి, ఆ రుణం తీర్చుకోవాలి. సో అందుకని ఆ రోజు పుడితే మనం లెక్క ఏం చేయలేదు, అమావాస్య తిరిగి కింద లెక్క వేసుకోవచ్చు. దాన్ని సపరేట్గా మహాలయ అంతే కాదు, ఇక్కడ మహాలయ అమావాస్య రోజు డెలివరీ అయితే మాత్రం అది రుణానుబంధం అనమాట. వీళ్ళు ఏదో ఒక ఆరా వాళ్ళ మీద పనిచేస్తే ఆ ఇంట్లో పుట్టాలి ఆ శిశువు అనుకుంటే ఆ ఇంట్లో పుడుతుంది. అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అయితే ఎక్కువగా వాడు మంచివాడా చెడ్డవాడా అనేది ఇక్కడ మనం పుట్టిన తర్వాత లగ్నం బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికైనా సరే మనకి అమావాస్య రోజు పుట్టేశారు, ఇప్పుడు ఆల్రెడీ మాకు అమావాస్య రోజు పుట్టేశారండి మా పిల్లలు, మేము ఎప్పుడు చూసుకోవాలి వీళ్ళు మంచి వాళ్ళతో చెడ్డవాళ్ళు అవుతారా అంటే వాళ్ళ లగ్నాన్ని చూసి చెప్పేయచ్చు. అంటే వాళ్ళ జాతకాన్ని చూసి వీరు ఫ్యూచర్లో మంచివాడు అవుతాడా చెడ్డవాడు అవుతాడా. సో చెడ్డవాడు అవుతాడంటే జాగ్రత్తగా మీరు కాపలా కావాల్సిన విషయాలు అని చెప్పి పేరెంట్స్ చెప్పచ్చు. ఇది జాతకంలో తెలిసిపోతుంది, అలాగే లగ్నంలో తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే దాని చక్కగా పరిహారాలు మనం చేయించుకుంటే చిన్నప్పటి నుంచే. ఎందుకంటే మొక్కయి వంగంది మానే వంగదు. సో మొక్కగా ఉన్నప్పుడు మనం వాళ్ళ చిన్న చిన్న ఆలోచనలు చెడు ఆలోచనలు చేస్తుంటే పెద్దంతతో వాళ్ళు మంచిగా పెరుగుతారు. లేకపోతే చిన్నప్పుడు వదిలేస్తామా పెద్దంతతో మార్చిన వాళ్ళని. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇదే పరిహారం అనుకోవాలి. ఇంకా 100% అన్న అంటే జాతకం చూపించాలి వాళ్ళది. ఇప్పుడు మనం ఏదో ఒక పరిహారం చేయడానికి లేదు. ఇప్పుడు అది సొంతంగా ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలంటారు. ఇప్పుడు మనం చీకట్లో ఆ వెతకలే వస్తువు అన్నప్పుడు ఏంటి వాళ్ళ మనసు ఎలా ఉండదో తెలియదు మనకి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నా తెలియదు మనకి. అందుకని ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ జాతకాన్ని ఒకసారి చూపించండి. మా అబ్బాయి ఏం చదువుతాడు లేకపోతే మా అమ్మాయి ఎలా ఉంటుంది లైఫ్ అని చూపించండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చేస్తుంది దాంట్లో. అంతే. రైటమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, చాలా మందికి ఉండేటువంటి ధర్మ సందేహం, అమావాస్య రోజు కనుక పిల్లలు పుడితే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటారు వాళ్ళు, మహాలయ అమావాస్య రోజు పుడితే కనుక ఇంకెలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో దానికి ఒక మంచి పరిష్కారం మనకి అమ్మ తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.